హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ తెలుగు డేటా హబ్ ఛానల్. ప్రీవియస్ వీడియోలో మనం అజూర్ స్టోరేజ్ అకౌంట్ అంటే ఏంటి అండ్ ఆల్సో అజూర్ స్టోరేజ్ అకౌంట్‌ని ఎలా క్రియేట్ చేయాలో ప్రాక్టికల్‌గా అయితే డిస్కస్ చేసుకున్నాం కదా! అండ్ ఈరోజు మన ఈ సెషన్‌లో అజూర్ ఐఏఎం అంటే ఏంటి? అండ్ ఆల్సో యూజర్స్‌ని ఎలా క్రియేట్ చేస్తాం? అండ్ యూజర్స్ క్రియేట్ చేసిన తర్వాత ఆ యూజర్స్‌కి రోల్స్ ఎలా అసైన్ చేయాలో వన్ బై వన్ అయితే ఈరోజు వీడియోలో మనం డిస్కస్ అయితే చేసుకుందాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అజూర్ ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్‌మెంట్ అంటే ఏంటో గూడా డిస్కస్ చేద్దాం డెఫినిషన్ పరంగా. Azure IAM, it stands for Identity and Access Management, is a service in Microsoft Azure that helps manage users, groups, and permissions for accessing resources. It ensures that only authorized users can access specific Azure services and data, controlling who can sign in, what they can do, and what resources they can use. It uses roles and policies to define permissions for users and applications. ఓకే. సో, ఇది ఏం చెప్తుందంటే ఐఏఎం ఇది సింపుల్‌గా చెప్పాలంటే ఒక పర్సన్‌కి కొంత లెవెల్ వరకే యాక్సెస్ అనేది ఇస్తూ రిమైనింగ్ అదర్ యాక్సెస్ అనే మొత్తాన్ని రిస్ట్రిక్ట్ అయితే చేయడం జరుగుతుందనమాట. ఓకే. అంటే ఇది పర్టిక్యులర్ కొన్ని కొన్ని రిసోర్సెస్‌ని మాత్రమే పర్టిక్యులర్ పర్సన్‌కి అసైన్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే. సో, చూడండి. ఇక్కడ చూసుకున్నట్టే ఇట్ ఎన్ష్యూర్స్ ఓన్లీ ఆథరైజ్డ్ యూజర్స్ కెన్ యాక్సెస్ స్పెసిఫిక్ అజూర్ సర్వీసెస్. ఓకే. ఎవరైతే కొన్ని సర్వీసెస్‌కి మాత్రమే ఆథరైజ్ అయ్యారో వాళ్ళు ఆ సర్వీసెస్ మాత్రమే యాక్సెస్ చేయగలరు. రిమైనింగ్ సర్వీసెస్‌ని యాక్సెస్ చెయ్యాలని చూస్తే వాళ్ళకి రెస్ట్రిక్షన్స్ అనే స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుందనమాట. ఓకే. సో, దీన్ని కొంచెం ఒక సింపుల్ ఎగ్జాంపుల్‌గా చెప్పడానికైతే ట్రై చేస్తాను. ఓకే. ఒక కంపెనీలో డెవలపర్ ఉన్నాడు. అండ్ నెట్వర్క్ ఇంజినీర్ ఉన్నాడు. ఓకే. జనరల్లీ నెట్వర్క్ ఇంజినీర్ ఏం చేస్తాడు? ఓన్లీ నెట్వర్క్ రిలేటెడ్ అండ్ ఐ మీన్ డేటాబేసెస్ మాత్రమే మేనేజ్ చేస్తాడు. వాడికి ఆ డేటాబేసెస్ వరకే యాక్సెస్ ఉంటే చాలు. రిమైనింగ్ డేటాబేసెస్ లైక్ స్టోరేజ్ అకౌంటు అవసరం లేదు వాడికి. వర్చువల్ మిషన్స్ అవసరం లేదు. అండ్ అడ్మినిస్ట్రేటర్ లెవెల్ ఆఫ్ యాక్సెస్ లైక్ ఐఏఎం గాని, ఇంకా పాలిసీస్ కానీ, యూజర్స్ క్రియేట్ ఆ యాక్సెస్ అనేవి వీడికి అవసరం లేదనమాట. సో, వీడికి ఓన్లీ ఏం కావాలి? డేటాబేస్ యాక్సెస్ మాత్రమే కావాలి. అండ్ డెవలపర్‌కి ఏం కావాలి? వీడికి వర్చువల్ మెషిన్స్ ఒకటి మేనేజ్ చేసుకుంటే చాలు. రిమైనింగ్ నెట్వర్క్ ఎలా పోతాయి వీడికి అవసరం లేదు. స్టోరేజ్ కోసం వీడికి అవసరం లేదనమాట. సో, ఇప్పుడు ఐఏఎం ఎలా వర్క్ చేస్తుందంటే, ఐఏఎం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేస్తుంది. యూజర్ అకౌంట్. ఆ యూజర్ ఏంటి? డెవలపర్. ఓకే. సో, ఆ యూజర్‌ని క్రియేట్ చేశాక వాడికి రోల్స్ అసైన్ చేయాలి. ఎటువంటి రోల్స్‌ని అసైన్ చేస్తుందంటే, ఆ రోల్ అనేది ఓన్లీ వర్చువల్ మిషన్స్‌ని యాక్సెస్ చేసే రోల్స్ మాత్రమే ఇస్తుంది. ఓకే. సో దట్ వాడి యొక్క లాగిన్ క్రెడెన్షియల్స్ యూజ్ చేసుకొని అజూర్ పోర్టల్‌ని ఓపెన్ చేస్తే, వాడు ఓన్లీ వర్చువల్ మిషన్ మాత్రమే యాక్సెస్ చేయగలడు. రిమైనింగ్ సర్వీసెస్ ఆర్ రిసోర్సెస్‌ని యాక్సెస్ అనేది చేయలేడనమాట. అలానే నెట్వర్క్ ఇంజినీరింగ్ కూడా వీడికి డిఫైన్ చేసిన రోల్స్ ఐ మీన్ వీడికి డిఫైన్ చేసిన డేటాబేస్ ఉంది కదా! ఆ సర్వీస్ మాత్రమే వీడు యూజ్ చేయగలడు. వీడు వన్స్ వర్చువల్ మిషన్ సర్వీస్‌ని కూడా వీడి తాలూకా లాగిన్ క్రెడెన్షియల్స్ యూజ్ చేసుకొని అజూర్ పోర్టల్‌లో ఓపెన్ చేయాలనుకుంటే ఓపెన్ చేయలేడనమాట. యూజర్ నాట్ ఐ మీన్ వాడికి యాక్సెస్ లేదనే పాపప్ అయితే వస్తుందనమాట. సో, ఈ విధంగా మనం రిస్ట్రిక్షన్స్ అయితే చేయొచ్చు. ఓకే. అండ్ ఆల్సో యూజర్స్ అంటే ఏంటి? అలానే రోల్స్ అండ్ అడ్మినిస్ట్రేటర్ అంటే ఏంటో గూడా ఒకసారి డిస్కస్ అయితే చేద్దాం. యూజర్స్. ఐఏఎం యూజర్స్ ఇన్ అజూర్ రిఫర్స్ టు ఇండివిడ్యువల్ అకౌంట్స్. ఇండివిడ్యువల్స్ అకౌంట్స్ ఇన్ నథింగ్ బట్ కంపెనీలో ఉన్న డిఫరెంట్ వర్కర్స్ లైక్ డెవలపర్స్ అవ్వచ్చు, నెట్వర్క్ ఇంజినీర్స్ అవ్వచ్చు, అండ్ ఇంకా ఫినాన్షియల్ సైడ్ ఉంటారు కదా! సో, వాళ్ళు కూడా అవ్వచ్చనమాట. సో, మనం ఒక్కొక్క పర్సన్‌కి ఒక్కొక్క అకౌంట్ అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. సో, ఆ అకౌంట్‌ని మనం ఐడెంటిటీ అని అంటామనమాట. ఓకే. క్రియేటెడ్ వితిన్ అజూర్ యాక్టివ్ డైరెక్టరీ అంటే అజూర్ యాక్టివ్ డైరెక్టరీలోనే ఇంకొక అకౌంట్‌ని ఐ మీన్ ఇంకొక యూజర్‌ని క్రియేట్ చేయడం. ఇది మనం ఒకసారి ప్రాక్టికల్‌గా అయితే చూద్దాం. అప్పుడు మీకు కొంచెం ఇన్ డెప్త్‌గా అర్థమవుతుందనమాట. That represents people or application that need access to Azure resources. These users can be assigned roles and permissions, allowing them to perform స్పెసిఫిక్ యాక్షన్స్ అండ్ రిసోర్సెస్. ఓకే. సో, ఏ యూజర్స్‌ని అయితే మనం క్రియేట్ చేస్తామో వాళ్ళు స్పెసిఫిక్ యాక్షన్స్‌ని మాత్రమే చేయగలరనమాట. అండ్ ఇప్పుడు రోల్స్ అండ్ అడ్మినిస్ట్రేటర్ అంటే ఏంటి? ఈ రోల్స్ అండ్ అడ్మినిస్ట్రేటర్ అంటే ఏంటంటే, మనం
యూజర్స్‌ని క్రియేట్ చేస్తాం కదా! ఆ యూజర్స్‌కి ఎటువంటి రోల్స్ ఇవ్వాలి, రోల్స్ ఎలా ఇవ్వాలి అనేదైతే ఇది చెప్తుందనమాట. ఇన్ అజూర్ ఐఏఎం, రోల్స్ డిఫైన్ ది లెవెల్ ఆఫ్ యాక్సెస్ ఆర్ పర్మిషన్ దట్ యూజర్స్ ఆర్ గ్రూప్స్ హ్యావ్ ఫర్ Azure resources. Administrators can assign these roles to users based on their needs. ఓకే. సో, చూడండి మనం ఆల్రెడీ ఎగ్జాంపుల్‌గా చూసుకున్నాం కదా! సో, వీడికి ఎంత లెవెల్ వరకు యాక్సెస్ ఉండాలో అంతవరకే యాక్సెస్ ఇవ్వడం అయితే జరుగుతుంది. రిమైనింగ్ అనేవి యాక్సెస్ ఇవ్వడం అయితే జరగదు. సో, రిమైనింగ్ యాక్సెస్ వీడు ట్రై చేయాలి అనుకుంటే వాడికి రిస్ట్రిక్షన్స్ అనేవి వస్తాయన్నమాట. సో, ఈ విధంగా ఒక కంపెనీ తాలూకా డేటాని ఆర్గనైజ్డ్ వేలో ప్రొటెక్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఐఏఎం. ఓకే. సో, ఇప్పుడు దీన్ని మనం ప్రాక్టికల్‌గా చూసుకున్నట్టయితే ఇది మనకి అజూర్ పోర్టల్ యొక్క హోమ్ స్క్రీన్ కదా! సో, మనం ఇప్పుడు ఒక విర్చువల్ మిషన్‌ని ఓపెన్ చేయాలంటే ఇక్కడ సెర్చ్ బార్‌లో విర్చువల్ మిషన్ అని చెప్పేసి టైప్ చేసి ఇక్కడ ఈ రిసోర్సెస్‌ని యూజ్ చేయడం జరుగుతుంది. అలానే స్టోరేజ్ అకౌంట్ కావాలంటే స్టోరేజ్ అకౌంట్ అని సెర్చ్ చేసి స్టోరేజ్ అకౌంట్ రిసోర్సెస్‌ని క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. ఆర్ వర్క్ చేయడం జరుగుతుంది. అలానే ఇప్పుడు ఐఏఎంని వర్క్ చేయాలన్నా, ఆర్ యూజర్స్‌ని క్రియేట్ చేయాలన్నా, ఆర్ క్రియేట్ చేసిన యూజర్స్‌కి రోల్స్ ఎలా ఇవ్వాలి, ఆర్ రోల్స్‌ని మోడిఫై చేయాలంటే మనకి అజూర్‌లో ఉన్న సర్వీస్ మైక్రోసాఫ్ట్ ఇంట్రా ఐడీ అనేదైతే చెప్పుకుంటాం. మైక్రోసాఫ్ట్ ఇంట్రా ఐడీ. సో, అది నేను ఓపెన్ చేస్తున్నాను. మైక్రోసాఫ్ట్ ఇంట్రా ఐడీ. సో, చూడండి మనకి ఈ సర్వీస్ అనేది వస్తుంది కదా! సో, దీన్ని క్లిక్ చేస్తున్నా. ఓకే. ప్రీవియస్ డేస్‌లో ఈ మైక్రోసాఫ్ట్ ఇంట్రా ఐడీనే యాక్టివ్ డైరెక్టరీగా అని పిలిచేవారు. అండ్ ఆల్సో అజూర్ యాక్టివ్ డైరెక్టరీగా అని కూడా పిలిచేవారనమాట. బట్ రైట్ నౌ దీన్ని ఏమని పిలుస్తున్నారంటే మైక్రోసాఫ్ట్ ఇంట్రా ఐడీగా దీన్ని కాల్ చేస్తున్నారు. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ రైట్ నౌ ఈ అకౌంట్ యొక్క మెయిన్ అడ్మినిస్ట్రేటర్ ఎవరు అనేదైతే ఒకసారి మనం చెక్ చేసుకుందాం. యూజర్స్. సో, చూడండి ఈ అకౌంట్ యొక్క మెయిన్ నేను ప్రీవియస్‌గా ఒక యూజర్‌ని అయితే క్రియేట్ చేశాను. డిలీట్ చేస్తున్నా. ఓకే. సర్చ్ రిఫ్రెష్. సో, చూడండి ఈ అజూర్ పోర్టల్ ఈ అకౌంట్ యొక్క మెయిన్ అడ్మినిస్ట్రేటర్ ఎవరు అంటే ఈ పర్సన్ విజయ అని ఉంది కదా! ఈ పర్సన్ వచ్చేసి ఈ అకౌంట్ తాలూకా మెయిన్ ఓనర్ అనమాట. ఈ ఓనర్ డిసైడ్ చేస్తాడు. ఏ యూజర్స్‌ని నేను యాడ్ చేయాలి. ఎటువంటి యూజర్స్‌కి నేను ఒక సర్టెన్ లెవెల్ ఆఫ్ యాక్సెస్ ఆర్ ఒక పర్టిక్యులర్ రిసోర్స్‌ని అసైన్ చేయాలి అని మొత్తం వీడు డిసైడ్ చేస్తాడనమాట. సో, వీడు యాక్సెస్ ఇస్తే గాని ఆ యూజర్స్ ఏ అదర్ సర్వీసెస్ మాత్రం యూజ్ చేయొచ్చు, చేయలేకపోవచ్చు. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక యూజర్‌ని అయితే క్రియేట్ చేద్దాం. సో, యూజర్‌ని ఎలా క్రియేట్ చేయాలి? మనం మైక్రోసాఫ్ట్ ఇంట్రా ఐడీ సర్వీస్‌ని అయితే యూజ్ చేయాలి. మైక్రోసాఫ్ట్ ఇంట్రా ఐడీ. ఓకే. సో, ఇక్కడ చూడండి మనకి అండర్ మేనేజ్‌లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సర్వీసెస్ అని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూజర్స్ క్రియేట్ చేయాలనుకుంటే యూజర్స్, గ్రూప్స్ క్రియేట్ చేయాలంటే గ్రూప్స్, అలానే ఎక్స్టర్నల్ ఐడెంటిటీస్ అండ్ రోల్స్ అండ్ అడ్మినిస్ట్రేటర్. ఈ రోల్స్ అండ్ అడ్మినిస్ట్రేటర్ అంటే ఏం లేదు. మనం ఎవరినైతే యూజర్స్‌ని క్రియేట్ చేస్తామో ఆ యూజర్స్‌కి మనం సర్టెన్ రోల్స్‌ని అనేది డిఫైన్ చేయాలంటే ఈ ఆప్షన్‌ని యూజ్ చేసుకొని మనం ఆ పర్టిక్యులర్ పర్సన్‌కి రోల్స్ అసైన్ చేయడం అనేది జరుగుతుందనమాట. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే యూజర్స్‌ని క్రియేట్ చేస్తున్నా. సో, న్యూ యూజర్, క్రియేట్ న్యూ యూజర్. ఇక్కడ నేను నేమ్ జస్ట్ బై రాండమ్‌గా డివ్ అని ఇస్తున్నా. అండ్ ఆల్సో డిస్‌ప్లే నేమ్ డివ్. అండ్ ఇక్కడ చూడండి @ అని ఉంది కదా! సో, ఇదేంటంటే మెయిన్ ఓనర్ యొక్క ఈమెయిల్ ఐడీ ఇక్కడ ఉంటుందనమాట. ఓకే. అండ్ పాస్వర్డ్ వచ్చేసి మన ఓన్‌దైతే పెట్టుకుందాం. ఆటో జనరేట్ కాకుండా. అండ్ రివ్యూ ప్లస్ క్రియేట్. సో, చూడండి నేనైతే ఇప్పుడు సక్సెస్‌ఫుల్‌గా ఒక యూజర్‌ని అయితే క్రియేట్ చేశాను. ఓకే. రిఫ్రెష్ చేస్తున్నా. సో, చూడండి ఇక్కడ నా ఆ యూజర్ అనేది రిఫ్లెక్ట్ అయింది. ఈ పర్సన్‌కి రైట్ నౌ జస్ట్ ఐడెంటిటీ ఒక ఎంప్టీ ఐడెంటిటీ మాత్రమే క్రియేట్ చేశా. ఎంప్టీ అజూర్. వీడికి ఆ అజూర్ పోర్టల్‌ని ఓపెన్ చేసినా కూడా ఎటువంటి యాక్సెస్ అనేది క్రియేట్ చేయడానికి వీలు పడదనమాట. ఓకే. సో, అది కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం. ఓకే. సో, నేను ఈ కొత్తగా క్రియేట్ చేసిన యూజర్ తాలూకా యూజర్ ప్రిన్సిపల్ నేమ్‌ని కాపీ చేస్తున్నా. అండ్
ఇక్కడ చూడండి మనకి ప్రొఫైల్‌లో డిఫాల్ట్ డైరెక్టరీగా మెయిన్ ఓనర్ ఆర్ మెయిన్ అడ్మినిస్ట్రేటర్ ఉంది కదా! సో, ఇక్కడ నుంచి మనం సైన్ ఇన్ విత్ డిఫరెంట్ యూజర్‌ని యూజ్ చేసుకొని ఈ క్రియేట్ చేసాం కదా! ఆ యూజర్ తాలూకా అజూర్‌నైతే ఓపెన్ చేద్దాం. సో, చూడండి సైన్ ఇన్ విత్ డిఫరెంట్ అకౌంట్. ఓకే. సో, ఇప్పుడు మనకి లాగిన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో, చూడండి డిఐబీ మనం ఏదైతే క్రియేట్ చేసామో ఆ యూజర్‌ది అండ్ ఈ @ అవుతుంది కదా! ఇదంతా మెయిన్ యూజర్ ఉన్నారు కదా! మెయిన్ అడ్మినిస్ట్రేటర్ ఇది అతని యొక్క ఈమెయిల్ అనమాట. అండ్ నెక్స్ట్ అండ్ పాస్వర్డ్ వచ్చేసి మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం కదా! అదే ఎంటర్ చేస్తున్నా. సైన్ ఇన్. అండ్ ఇప్పుడు మనకి పాస్వర్డ్ అప్డేట్ చేయమని అడుగుతుంది. న్యూ పాస్వర్డ్. సైన్ ఓకే. సైన్ ఇన్ అయితే జరుగుతుంది. ఓకే. సైన్ ఇన్ యాక్షన్స్ రిక్వైర్డ్. నెక్స్ట్. సో, చూడండి మనం ఎవరినైతే ఏ యూజర్‌నైతే క్రియేట్ చేసుకున్నామో ఆ యూజర్ యొక్క అజూర్ పోర్టల్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుందనమాట. బట్ ఇక్కడ మనకి కొత్తగా అథెంటికేటర్ పాపప్ అయితే వస్తుంది. ప్రీవియస్‌లీ ఇలాగొచ్చేది కాదు. డైరెక్ట్‌గా మనకి అజూర్ హోమ్ స్క్రీన్ అనేది ఓపెన్ అయిపోయేదనమాట. ఓకే. సో, ఇప్పుడు నేను నా మొబైల్‌లో ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ అథెంటికేటర్ అప్లికేషన్ ఉంది. సో, దాన్ని యూజ్ చేసుకొని నేను యాక్సెస్ చేయడానికైతే ట్రై చేస్తాను. స్కాన్ క్యూఆర్ కోడ్. ఓకే. ఒక్క నిమిషం క్యూఆర్ కోడ్ స్కాన్ అవ్వట్లేదు. స్కాన్ క్యూఆర్ కోడ్. ఓకే. క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ అయింది. సో, మీరు కూడా మీ మొబైల్‌లో అథెంటికేటర్ అప్లికేషన్ అయితే డౌన్‌లోడ్ చేసుకోండి. ఓకే. సో, ఇది ఏంటంటే మన అకౌంట్‌కి ఎక్స్‌ట్రా సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుందనమాట. దీనివల్ల మనకి ఎటువంటి డ్రాబ్యాక్ అనేది ఉండదు. జస్ట్ ఇట్ ఫర్ సెక్యూరిటీ పర్పస్ అంతే. ఓకే. సో, ఓకే. మనం ఈ యూజర్‌ని క్రియేట్ చేసాం కదా! ఆ యూజర్ యొక్క హోమ్ స్క్రీన్ ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ డిఐవి అనే పర్సన్‌ని మనం క్రియేట్ చేసాం కదా! ఈ పర్సన్ రైట్ నౌ నేను ఎటువంటి యాక్సెస్ ఇవ్వలేదు. ఐ మీన్ రోల్స్‌ని ఈ పర్సన్‌కి డిఫైన్ చేయలేదు. సో, ఇప్పుడేంటి వీడు ఏదైనా యాక్సెస్ ఆర్ రిసోర్స్ ఆర్ సర్వీసెస్‌ని ఓపెన్ చేయాలనుకుంటే వీడికి అసలు యాక్సెస్ అనేది రాదనమాట. సో, అది ఎందుకో ఒకసారి చెక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ విర్చువల్ మెషిన్ క్రియేట్ చేయాలి అనుకున్నాడు వీడు. విర్చువల్ మెషిన్. ఓకే. సో, చూడండి అది క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే డోంట్ హావ్ ఎ సబ్‌స్క్రిప్షన్ చెక్ ఔట్ ది ఫాలోయింగ్ ఆప్షన్. సో, ఈ విధంగా వాడికి రెస్ట్రిక్షన్స్ అనేవి వస్తుందనమాట. సో, వాడికి అజూర్ అకౌంట్ ఉన్నప్పటికీ కూడా వాడు ఎటువంటి వర్క్‌ని చేయలేడు. సో, ఈ విధంగా వన్స్ మెయిన్ యూజర్ డిఫైన్ చేస్తే గాని వీడు వాడి తాలూకా వర్క్‌ని స్టార్ట్ చేయలేడనమాట. సో, ఈ విధంగా మన తాలూకా సర్వీసెస్, మన ఆర్గనైజేషన్ డేటాని సేఫ్‌గా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ యూజర్‌కి రోల్స్ ఇవ్వాలి అనుకున్నాడనుకోండి మెయిన్ అడ్మినిస్ట్రేటర్ వాడు ఎలా ఇస్తాడు? అండ్ అగైన్ నేను ఇప్పుడు రైట్ నౌ మన యూజర్‌ని క్రియేట్ చేసాం కదా! ఐడెంటిటీ ఆ అకౌంట్‌లో ఉందిది. నేను అగైన్ డిఫాల్ట్ డైరెక్టరీ ఐ మీన్ మెయిన్ అడ్మినిస్ట్రేటర్ అకౌంట్‌కైతే లాగిన్ అవుతాను. సైన్ ఇన్ విత్ డిఫరెంట్ అకౌంట్. సో, చూడండి ఇప్పుడు మనం మన యొక్క మెయిన్ స్క్రీన్ ఐ మీన్ మెయిన్ అడ్మినిస్ట్రేటర్ అకౌంట్‌కైతే లాగిన్ అవుతున్నాం. ఓకే. సో, ఇది మెయిన్ అడ్మినిస్ట్రేటర్ యొక్క స్క్రీన్. సో, చూడండి విజయ అజూర్ అని వచ్చింది కదా! ఓకే. సో, ఇప్పుడు నేను క్రియేట్ చేశాను కదా! డివ్ అనే పర్సన్‌కి ఆ పర్సన్‌కి రోల్స్ ఎలా అసైన్ చేయాలంటే అగైన్ మనం మైక్రోసాఫ్ట్ ఇంట్రా ఐడీ ఈ సర్వీస్‌ని యూజ్ చేసుకొని మనం ఈ క్రియేట్ చేసాం కదా! ఈ యూజర్‌కి రైట్ నౌ
ఈ యూజర్‌కి ఎటువంటి రోల్స్‌ని డిఫైన్ చేయలేదు. సో, చూడండి అసైన్ రోల్స్‌లో మనకి 0. దిస్ మీన్స్ ఏం చెప్తుందంటే ఈ యూజర్‌కి ఎటువంటి రోల్స్ లేవు అని. ఇప్పుడు నేను వీడికి రోల్స్ ఇవ్వాలి అనుకోండి. అగైన్ ఇక్కడ రోల్స్ అండ్ అడ్మినిస్ట్రేటర్ అనే ఆప్షన్ ఉంది కదా! సో, ఇది క్లిక్ చేస్తాను. సో, ఇది క్లిక్ చేశాక మనకి న్యూ కస్టమ్ రోల్ మనం ఏదైనా కస్టమైజేషన్ చేసుకోవాలంటే కస్టమైజ్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్‌గా మనకి కొన్ని రూల్స్ ఉంటాయి. ఏఐ అడ్మినిస్ట్రేటర్ అని, అప్లికేషన్ అడ్మినిస్ట్రేటర్ అని ఇలాగా. అండ్ ఇలాగ మనకి కొన్ని వేరియస్ ఆఫ్ రోల్స్ అనేవి ఉంటాయి. ఆ యూజర్ యొక్క వర్క్‌ని బట్టి వాడికి పర్టిక్యులర్ రోల్స్‌ని మాత్రమే అసైన్ చేయడం జరుగుతుంది. రిమైనింగ్ రోల్స్ అన్నీ అన్‌అసైన్ స్టేట్‌లోనే ఉంటాయి. సో దట్ వాడు ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ యూజరే డెవ్ అనే యూజరే వీడు నెట్వర్క్ ఇంజినీర్ అనుకోండి. వీడు, వీడు నెట్వర్క్ ఇంజినీర్ కాబట్టి వాడికి ఓన్లీ డేటాబేస్ రిలేటెడ్ సర్వీసెస్‌కి మాత్రమే యాక్సెస్ ఇస్తాం. రిమైనింగ్ అన్నిటికి యాక్సెస్ అనేది ఇవ్వడం జరగదు. సో, ఈ విధంగా వాడు ఓన్లీ అవి పర్టిక్యులర్‌గా యాక్సెస్ చేయగలరు. రిమైనింగ్‌వి యాక్సెస్ చేయలేరనమాట. సో, ఈ విధంగా మన సర్వీసెస్‌ననేవి ప్రొటెక్ట్ చేసుకుంటూ వర్క్ చేయడం అయితే జరుగుతుందనమాట రియల్ టైమ్‌లో. ఓకే. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఐఏఎం. ఐ హోప్ ఈరోజు సెషన్ మీకు అర్థమైందనుకుంటున్నా. అజూర్ ఐఏఎం అంటే ఏంటి? అండ్ ఆల్సో యూజర్స్‌ని ఎలా క్రియేట్ చేయాలి? అండ్ క్రియేట్ చేసిన యూజర్స్‌కి రోల్స్ ఎలా అసైన్ చేయాలి అని. ఓకే. సో, మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఏవైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి. ఆర్ వాట్సాప్ ఆర్ టెలిగ్రామ్‌లో మెసేజ్ చేయండి. నేనైతే మీకు రిప్లై ఇస్తూ మీ డౌట్స్ అనేవి క్లియర్ చేస్తాను. ఓకే. అండ్ మీకు ఈ సెషన్స్ అనేవి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థాంక్ యూ. సీ యూ టుమారో.